భయం లేకుండా ఉండగలుగుతాం తెలుసా? మనం ఏమి కూడా తప్పు చేయనప్పుడు మనం భయం లేకుండా ఉంటాం, నిర్భయంగా ఉంటాం. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడతాడు, అవునండి కదా? కనుక ప్రియులరా, మనము తప్పు చేయకుండా, పాపము చేయకుండా ఉంటే మనము నిర్భయంగా జీవించగలుగుతాం, నిర్భయంగా జీవించగలుగుతాం, నిర్భయంగా జీవించగలుగుతాం. ఇదే అంటున్నాడు, భయము లేకుండా వారు మీరు పండుకొన్నప్పుడు మిమ్మల్ని ఎవడును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టములు లేకుండా నేను చేశాను, మీ దేశము మీదకి ఖడ్గము రానే రాదు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట నీకు సమాధానం కలిగజేసి నిన్ను భయం లేకుండా పడుకోబెడతాడట. ఒకవేళ అలా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో నీవు ఈ రాత్రి దేవునికి నీ హృదయాన్ని ఇస్తే ఖచ్చితంగా నీవు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. దేవునికి